అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సాడిస్ట్ మొగుడు 32వ భాగం. రచయిత వనజ గారు. అసలు ఫ్రెండ్షిప్కి అర్థం తెలిసే ముఖమేనారనేది. చివరికి నా పసుపు కుంకుమని లాగేసుకునే స్థితికొచ్చావు. ఏం ప్రతిసారికి ఏడుస్తోంది కదా అని చేతకాందని అనుకున్నావా? పాతాలను తొక్కుతా. ఇంకోసారి నా ఒంటి మీద కానీ మంగళసూత్రాల జోలికి కానీ నా ముగ్గురు జోలికి కానీ వచ్చావనుకో అని కళ్ళెర్ర చేసి అడుగుతుంది జానకి. ఆ కళ్ళల్లో కోపానికి అజిత్ వెన్నుపూస కాస్త వణికింది. ఇన్ని రోజులు చూసిన జానకి, నేను చిన్నప్పటి నుంచి చూసిన జానకి తనేనా అని అనిపించింది. ఒక క్షణం జానకిని చూసి అజిత్కి అభి కూడా కాస్త భయపడ్డాడనే చెప్పాలి. జానకి త్రిశూలన్నీ అజిత్ గొంతు దగ్గర పెట్టి కళ్ళురుము చూసింది. పక్కకు చూసిన అజిత్కి అమ్మవారి రూపంలో జానకి మొహం కనబడుతూ ఉంటే అసలు భయంతో ఒళ్ళంతా కూడా చెమటలు పట్టి 2 చేతులు తనకు తెలియకుండానే జోడించి నమస్కారం చేశాడు అజిత్. అంత భయంకరంగా, అంత కోపంగా మారిపోయింది మన జానకి. ఆడపిల్లని కొడితే గమ్మున ఉంటారు అని, తిడితే గమ్మునుంటారు కానీ వాళ్ళ జోలికి, తన తాలి జోలికి, ముఖ్యంగా పసుపు కుంకాల జోలికి వస్తే ఏ ఆడది మాత్రం ఊరుకుంటుంది? ఎంత అవలైనా కూడా సబలగా అవ్వాల్సిందే. అలాంటిది ఇక్కడ మాత్రం జానకి అందుకు మినహాయింపేమీ కాదు కదా. అవును, తన భర్త తనని నమ్మడం లేదు కాబట్టే భయపడుతోంది, ఏడుస్తోంది. అంత మాత్రాన తనకి భయం ఉన్నట్ట కాదు కదా. తన భర్త కాబట్టి ఏమనలేక నమ్మించుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. అదే ఇంకొకటి తన జోలికి వస్తే ఊరికే వదిలిపెట్టే రకమా? రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మిపై పుట్టిన గడ్డం మనది. వాళ్ళలో పౌరుషం ఇంతైనా ప్రతి ఒక్క ఆడపిల్లకి రాదా? అజిత్ దండం పెడుతూనే కొంచెం శాంతించి ఆ త్రిశూలని పక్కన పడేసి కొంచెం ఆయాసం రావడంతో పక్కకు తిరిగి గట్టిగా శ్వాస తీస్తూ పక్కకు తిరిగింది. అదే సందుగా తీసుకుని అజిత్ పైకి లేచాడు. అభి అయితే అసలు జానకిని అలాగే చూస్తున్నాడని చెప్పాలంటే నిజానికి అభి కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడు. అజిత్కి అదొక పరాభవంలాగా అయ్యి వెళ్ళబోతూ జానకిని మళ్ళీ చూసుకొని భుజం తగిలిందో లేక చూసుకోకుండానే తెలియదు కానీ అజిత్ వెళ్ళబోతూ జానకి కొంచెం తన భుజం తగిలేసరికి ముందుకి తూలి పడబోయింది. కానీ వెంటనే అవి అలర్ట్ అయ్యి జానకిని కింద పడిపోకుండా ఆమె నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకునే లోపుగా తన తాలి గర్భగుడి ఎదురుగా ఉన్న గ్రిల్స్కి తగులుకొని తెగిపోయింది. క్షణంలో తాలి నేలకు ఒరిగే లోపుగా ఆ తాలిని అమ్మవారి విగ్రహానికి ఎదురుగా పెట్టి ఉన్న అమ్మవారి పసుపు గౌరమ్మపై ఆ తాలిబొట్టు పడింది. కొంచెం స్థిమిత పడ్డాక ఏదో తన నుండి దూరం అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటే తన మెడను తడుముకుంటే తాలిబొట్టు లేదని అర్థమై అభినే తీసేశాడని అనుకొని ఈసారి అభి చెంప ఎర్రటి కుంకుమ రంగు దాల్చింది. జానకి చేతి పుణ్యమాని. దాంతో అభి షాక్ అయి కిందకి చూడగానే జానకి కూడా కిందకి చూసింది. తాలిబొట్టు గౌరమ్మపై పడింది అంటే జానకికి అర్థం కాలేదు. ఉన్న చోటే అలాగే కూర్చుండిపోయింది జీవం లేనట్టుగా. అభి మాత్రం జానకిని మెల్లిగా కూర్చోబెట్టి ఇంకా తన చేతులు జానకి చుట్టూనే ఉండడంతో అమ్మవారి మీద ఉన్న తాలిబొట్టును చేతులతో తీసుకొని థ్యాంక్ యూ జానకి, అడిగింది నువ్విచ్చావు. మరి అమ్మవారి వల్లే నేను అడిగింది నాకు దక్కిందో తెలియదు కానీ నేను అడిగింది మాత్రం నా చేతికి వచ్చిందని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు తనకున్న ధైర్యం తన మంగళసూత్రాలేని అనుకుంటున్న జానకి ఇప్పుడు అవి కూడా లేకపోయేసరికి నిజంగానే ఒంటరైపోయినట్లుగా ఉంది. అలాగే కూర్చుండిపోయింది అక్కడే. అభి మాత్రం ఆ మంగళసూత్రాలనే తీసుకొని బయటికి వచ్చి కారులో కూర్చొని కార్ని స్టార్ట్ చేశాడు. ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ ఒక చేత్తో ఆ మంగళసూత్రాన్ని చూస్తూ ఉన్నాడు. అభి ఏమండి అని అంటూ ధనుంజయ ప్రసాద్ని పిలిచింది కౌసల్య. ఏంటి కౌసల్య? అది మన పూజ రూమ్లో ఉన్న అఖండ దీపం కొండెక్కిందండి. ఏంటి ఆశ్చర్యంగా భయంగా అడిగాడు ధనుంజయ ప్రసాద్. అవునండి అని బాధపడుతూ చెప్పింది కౌసల్య. సరే వెంటనే డ్రైవర్ని కార్ తీయమని మన స్వామీజీ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇద్దరూ కలిసి స్వామీజీ దగ్గరికి బయలుదేరారు. వాళ్ళ కొలువురు అయిన మిత్రానంద స్వామి దగ్గరికి కారులో కూర్చొని వెళ్తున్న అభికి ఎడతెరపు లేకుండా తన కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఎందుకు తను ఇంత శ్రమ, ఇంత కఠినంగా మారాలి? ఎందుకు తనకే ఇలా జరుగుతోంది? ఎంతో ఇష్టపడి చూడగానే తన భవిష్యత్తు, తన జీవితం తనతోనే, తన జానకి తనకే సొంతం అనుకున్న అతను నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఎందుకు ఏడ్పించాల్సి వస్తోంది? ఎందుకు తనేం పాపం చేశాడు? ఇది ఆ విధి ఆ రాత ఆడుతున్న వింత నాటకం కాదా? తనకు తనే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటున్న సమయంలో ఎదురుగా ఒక పెద్ద ట్రక్ వస్తుంది. అది వేగంగా, హలో అజిత్, నేనేం చెప్పాను? నువ్వేం చేసావు అక్కడ? సారీలు తర్వాత అభికేమన్నా జరిగితే మాత్రం నువ్వు ఈ భూమి మీదే ఉండవు, అది గుర్తుంచుకో అని అవతల వ్యక్తి అంటే జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే అవ్వాలి తనకి, కానీ సీరియస్ మాత్రం అయ్యిందంటే నీకు ఐసీయూలోనే ఒక బెడ్ని బుక్ చేసేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఆ అమ్మాయి లేదా అబ్బాయి. తాలిబొట్టు తన మెడ నుండి దూరమైన క్షణం జానకి అలాగే కింద కూర్చుండిపోయింది.
అసలు జానకిలో కదలిక లేదు. ప్రాణం లేని బొమ్మలాగా మారి అక్కడే ఉండిపోయింది. కాసేపటికి గుళ్ళో ఆగకుండా మోగుతున్న గంటల శబ్దానికి మేల్కొని ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది. ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి అర్థమయ్యేసరికి అనుకున్న ఒక్కగానొక్క తోడు ధైర్యం, ఆ మంగళసూత్రాలు కూడా దూరం అయ్యాయి అని వాస్తవం తెలుసుకొని లేచి నిలబడి అమ్మవారికి నమస్కరించుకుంది. ఎంత వద్దనుకున్నా కూడా తన మదిలో అభి మెదిలేసరికి రెండు చేతులు జోడించి, తల్లి, ఏమైనా శిక్ష ఉంటే నాకు విధించు. నా రామ్కి ఏం అవ్వకూడదు. ఆ తాలిబొట్టు నా మెడలో ఉన్నంతవరకే అభికి రక్షణ. ఇప్పుడు తన చేతులతో స్వయంగా తని తెంపేలాగా చేశావు. ఏంటి తల్లి నీ నాటకం అని ఆ అమ్మలు గన్న అమ్మని, అమ్మవారిని మొక్కుకొని ప్రశ్నించింది. కానీ బదులుగా అమ్మవారు నవ్వుతున్నట్లుగానే కనిపించి జానకిని ఇంకా బాధకు గురిచేసింది. మరోసారి అమ్మవారికి మనస్ఫూర్తిగా అభి గురించి వేడుకొని నమస్కరించి అక్కడ పెట్టున్న అమ్మవారి బండారులోని పాపిట్లు దిద్దుకొని గుండెల మీద లేని తాలిబొట్టు స్థానంలో తన చెయ్యి వేసి మనస్ఫూర్తిగా అభికి ఏం కాకూడదనుకొని భయంతో అభి కోసం బయటకు పరిగెత్తింది జానకి. ఆ క్షణంలో తన కడుపులో ఒక బిడ్డకి జన్మనిస్తున్నాను అని తన కడుపులో బిడ్డ ఉన్న సంగతే మర్చిపోయింది జానకి. మొదటిగా ఇక్కడ అభి చూస్తే ఏవేవో తన ఆలోచనతో ఎదురుగా వస్తున్న ట్రక్కుని కూడా చూడకుండా ఏదో పరధ్యానంలో కాదు అసలు ఈ ప్రపంచంతోనే సంబంధం లేనట్టుగా ఎక్కడో చూస్తూ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎదురుగా వస్తున్న ట్రక్ని చూస్తూనే లేదు. ఒక చేతిలో సూత్రాలను పట్టుకొని ఒక చేతితో డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు అభి. ఇంకో 2 సెకండ్స్లో ట్రక్ డాష్ ఇచ్చేస్తుంది అనగా లాస్ట్ సెకండ్లో జానకి అభి అని పిలిచిన పిలుపుకి ఒక్కసారిగా తల వెనక్కి తిప్పి చూశాడు అభి. కానీ అక్కడ జానకి లేదు. కానీ జానకి పిలిచినట్టుగా అనిపించడంతో ఈ లోకంలోకి వచ్చి అభి ఎదురుగా వస్తున్న ట్రక్ని చివరి క్షణంలో చూసుకొని స్టీరింగ్ని పక్కకు తిప్పాడు. ఆ తిప్పడంలో కొంచెం రోడ్డుకి 5 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జ్ లాంటి ప్రదేశంలో కారు ఇరుక్కొని సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో అభి ముందుకి పడబోయాడు. కానీ అంతలోకే ఏదో శక్తి కారుని ఆపినట్లుగా అనిపించి లోయలోకి అతను పడిపోకుండా ఆగిపోయింది. డోర్ మాత్రం ఓపెన్ అయ్యి అభి కిందకి పడిపోయాడు. కానీ అభి చేతిలో ఉన్న మంగళసూత్రాలు మాత్రం అతని చేయిని విడిచి వెళ్ళలేదు. సీట్ బెల్ట్ పెట్టుకుని కారణంగా అభి నుదురు స్టీరింగ్కి బలంగా గుద్దుకొని తలకి గాయమయ్యింది. కుడి పక్క పడడంతో కొంచెం కుడి చేయి కూడా డ్యామేజ్ అయ్యి అలాగే కింద పడిపోయాడు. నిమిషంలో స్పృహల్పోయి పడున్నాడు అభి. ఇక్కడ జానకి గుడి నుండి బయటకు వచ్చి అటువైపుకి ఇటువైపుకి చూస్తే అభి జాడ కనిపించలేదు. అక్కడ కొంతమందిని అడిగితే తెలియదని చెప్పారు. టౌన్కి కొంచెం దూరంలో ఆ గుడి ఉన్నందువలన పెద్దగా జనసంచారం లేదు. ఎటువైపుకి వెళ్ళాలో తెలియకపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకొని తన మనసు చెప్పిన వైపుకే తిరిగి అతివేగంగా తను గర్భవతి అని కూడా చూడకుండా అభి కోసమే వేగంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళింది జానకి. ఎక్కడ చూసినా కూడా అభి కారు కనిపించకపోవడంతో ముందుకు వెళ్తూనే ఉంది. కానీ ఒకచోట కారు లోయలాంటి ప్రదేశంలో పడిపోయి ఉండడం గమనించి అడుగుల వేగం ఇంకా పెంచి కారుని చేరుకుంది. కానీ పక్కన చూస్తే అభి లేడు. అక్కడ ఎవరు కూడా మనుషులు కూడా కనపడకపోయేసరికి ఇంకా భయం ఎక్కువైపోయింది జానకి. తన భయాన్ని అధికం చేస్తూ రాయి మీద అభి నుదుటి నుంచి వచ్చిన రక్తం మార్కలు కనిపించేసరికి ఇంకా ఆందోళనకు గురి చేసింది జానకిని. చేతిలో ఫోన్ లేదు. ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదు. అక్కడ మనుషులు లేరు. మరి అభి ఏమైనట్లు, ఏం చేయాలో తెలియలేదు జానకి. పొద్దునుంచి తీసుకున్న టెన్షన్, భయం కారణంగా జానకి కూడా అక్కడే సురుదపి పడిపోయింది. వెంటనే కొంతమంది అక్కడ దూరంలో పొలం పనులు చేసుకుంటున్నారు. జానకిని చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపించారు. ఇక్కడ రూమ్లో మను ఒక్కటే పొద్దున్నుంచి జానకి కనిపించకపోవడంతో భయం మొదలై కశ్యప్కి ఫోన్ చేద్దాం అనుకుంది. కానీ అతను చాలా దూరంలో ఉండడంతో ఫోన్ చేస్తే ఇంకా భయపడతాడని జానకి గురించి అని ఆలోచించే గుడికి ఏమైనా వెళ్ళిందేమో అని కాసేపు కూర్చుంది. కానీ ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి జానకి మానసికి కూడా భయం మొదలై వాళ్ళు తరచుగా వెళ్ళే గుళ్ళకు వెళ్ళి అంతా వెతికింది. కానీ అక్కడ పూజారి గారు వీళ్ళిద్దరు తెలిసి ఉండడంతో జానకి ఇక్కడికి రాలేదమ్మా అని ఆయన చెప్పారు. మానసికి ఏం చేయాలో కూడా ఏమీ అర్థం కాక కశ్యప్కి కాల్ చేద్దామని అనుకుంటున్న సమయంలోని మానసికి కశ్యప్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ని లిఫ్ట్ చేసి హలో కశ్యప్ అని అంటూ ఏడుపు గొంతుతో మొదలుపెట్టింది. మానసి ఏడవకు, ఏం కాదు, అభికి ఏమవుదు, నేను వచ్చేస్తున్నా అన్నాడు. దానికి మానసికి ఏమైందో అర్థం కాలేదు. తను భయపడుతుంది జానకి కనిపించట్లేదని. మరి కశ్యప్ అభి గురించి చెప్తున్నాడేంటి అనుకుని కశ్యప్ అది జానకి వదిన అని చెప్పే లోపలే కశ్యప్ ఫాస్ట్గా అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. బహుశా అది అభి గురించి జానకి తెలిసే అభి దగ్గరికి వెళ్ళిందేమో అనుకుంటూ మానసి కూడా కశ్యప్ చెప్పిన అడ్రస్కే స్టార్ట్ అయ్యాడు.
అక్కడికి వెళ్ళేసరికి మానసికి దారిలోనే జనరల్ వార్డులో సెలైన్ ఎక్కిస్తూ బెడ్ మీద కనపడింది జానకి. అభి గురించి మర్చిపోయి జానకి దగ్గరికి పరిగెత్తి అడిగితే అక్కడున్న కొంతమంది రైతులు మేము పనులు చేసుకుంటుంటే ఈ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోయిందమ్మా. చూస్తే ఎవరో గొప్పింటి బిడ్డలాగా ఉంది, పైగా కడుపుతో కూడా ఉంది అన్న భావంతో మేము దగ్గరున్న ఈ హాస్పిటల్లో చేర్చామమ్మా అని చెప్పి జానకిని మానసికి అప్పగించి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మానసికి ఏమీ అర్థం కావడం లేదు అభి గురించి అని చెప్పి కశ్యప్ ఈ అడ్రస్ ఇచ్చాడు. మరి జానకి వదిన లేకుండా ఇలా బెడ్ మీద పడిపోయిందేంటి, అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ జానకి దగ్గరే పక్కన కూర్చొని ఉండిపోయింది మానసి. మిత్రానంద స్వామి గారి దగ్గరికి బయలుదేరిన ధనంజయ్ ప్రసాద్ కౌశల్య గారి టెన్షన్తో వెనక సీట్లో కూర్చొని ఏదో విషయం గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు. వారి ఆలోచనలను చెదరగొడుతూ ధనంజయ్ ప్రసాద్ గారికి కశ్యప్ నుండి ఫోన్ వచ్చింది. అంకుల్ ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారని అడిగాడు కశ్యప్. చిన్న పని ఉంటే బయటకు వచ్చాం, ఏమైనా ఇంపార్టెంటా అని అడిగారు ధనంజయ్. లేదంకుల్ అని అంటూ చెప్పాలా వద్దా అని అడుగుతూ తటపటాయిస్తూ చివరికి జరిగిన విషయం గురించి చెప్పేశాడు. అసలే టెన్షన్లో ఉన్న ధనంజయ్ గారు ఇంకా టెన్షన్ని పెంచేసుకుంటూ ఆల్రెడీ ఒకసారి కొడుకు కోడలు దూరం వల్ల గుండె పోటుకు లోనైన ఆయన ఈసారి ఆ నొప్పిని మాత్రం అసలు భరించలేకపోయారు. ఆయన వల్ల కాలేదు. ఫోన్ అలాగే వదిలేసి గుండెకు పట్టుకొని అలాగే కౌసల్య ఒడిలోకి ఒదిగిపోయాడు. కొడుకు గురించి ఇంటి గురించి భయపడుతూ ఉన్న కౌసల్య ఆయన అలా తన ఒళ్ళో పడిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యేసరికి డ్రైవర్ని పిలిచి ఫాస్ట్గా హాస్పిటల్కి కార్డు పోనివ్వు అని అంటూ ఆర్డర్లు జారీ చేసింది. ఫ్యామిలీ డ్రైవర్ అవునంత వల్ల వాళ్ళు తరచుగా వెళ్ళే హాస్పిటల్కి ఫాస్ట్గా తీసుకుని వెళ్ళారు. డ్రైవర్ వెంటనే ఆయన్ని ఐసీయూలో చేర్పించి కశ్యప్కి రిటర్న్ కాల్ చేసింది కౌసల్య. హలో ఆంటీ, చెప్పండి, మీరు విజయవాడ స్టార్ట్ అయ్యారా? లేదు కశ్యప్. ఏమైంది ఆంటీ? ఇక్కడ అభి ఎలా ఉన్నాడో నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరాను కశ్యప్ అని కౌసల్య గట్టిగా ఏడ్చేసరికి కశ్యప్కి ఏం జరిగిందో అని టెన్షన్ స్టార్ట్ అయ్యి కార్ సడన్ బ్రేక్తో ఆపేశాడు. ఆంటీ ఏమైంది, మీరు ఎక్కడున్నారు? అంకుల్ బాగానే ఉన్నారు కదా, మేము హాస్పిటల్లో ఉన్నాం కశ్యప్ అని కౌసల్య జరిగిందంతా కూడా మొత్తం అతనికి చెప్పి నువ్వు త్వరగా రారా, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి కాల్ కట్ చేసింది కౌసల్య. ఒక పక్క ప్రాణ స్నేహితుడు, ఇంకో పక్క ప్రాణం నిలబెట్టిన దేవుడు. ఏం చేయాలో తెలియక గట్టిగా స్టీరింగ్ కేసు తన చేతిని గుద్దుకొని దాని మీద తలపెట్టుకున్నాడు కశ్యప్. వెంటనే ఏదో ఆలోచన వచ్చిన వాడయ్యి మానసిక్ కాల్ చేసి అంతా చెప్పి ప్లీజ్ నేను ప్లీజ్ రావడానికి వీలవ్వలేదు, అంకుల్ని కూడా చూసుకోవాలని చెప్పి తను వచ్చే వరకు అభిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు కశ్యప్ చెప్పింది విని కాల్ కట్ చేసి అభి సార్ ఈ హాస్పిటల్లోనే ఉన్నారు కదా, వదిన నీ ఇలా చూసి అభి సార్ గురించే మర్చిపోయాను నేను అని అనుకుంటూ జానకి డ్రిప్ పెట్టిన చేతిని మెల్లిగా కదలడం చూసి అలర్ట్ అయి కూర్చుంది మానసి. వదిన నేను ఇక్కడున్నానేంటి, రామ్ ఎక్కడ అని జానకి కంగారు అడుగుతుంటే తన చేతికి పెట్టిన సెలైన్ తీయబోతుంటే ఆ పనిని ఆపించి వదిన ఇటు చూడు, ఏమైంది, అసలు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు, ప్లీజ్ వదిన చెప్పు అని అడిగేసరికి జానకి మొత్తం చెప్పి తన తాలిబొట్టు కూడా తెగి కింది పడటం గురించి చెప్పి ఇంకోవైపు తిరిగి గట్టిగా ఏడ్చేసింది. జానకి ఏడుపును చూసి కూడా ఏడుపు వస్తుంటే తప్పు చేశారు అభి సార్, ఒక ఆడది ప్రాణం అడిగినా కూడా సంతోషంగా ఇస్తుంది, కానీ తన తాలిని అడిగితే ఏ ఆడదైతే తట్టుకుంటుంది చెప్పండి. ఆ ఒక్క విషయంలో మీద నాకు కోపం కాస్త అసహ్యంగా మారిపోయింది. అసలు గర్భవతిని కూడా చూడకుండా వదిలని ఇంతగా ఏడిపిస్తారా అనుకుంటూ అలాగే ఉంది. డాక్టర్ వచ్చి పిలిచే వరకు చెప్పండి డాక్టర్, ఇంకేమీ ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది మానసి. ప్రాబ్లం అంటే అమ్మాయి బాగా నీరసంగా ఉందమ్మా, లిక్విడ్ ఫుడ్ పెట్టమని చెప్పి చిన్న హాస్పిటల్ పక్కనే ఒక్కరిని అంతసేపు పెట్టుకోవడం వచ్చే పేషెంట్లకి ఇబ్బంది కాబట్టి వెంటనే డిశ్చార్జ్ చేసేశాడు ఆ డాక్టర్. జానకిని 2 చేతులతోనూ పట్టి లేపుతూ ఉంటే అభి ఎక్కడ ఉన్నాడో తెలిసిందా మానసి, ఒక్కసారి నువ్వు తెలుసుకుంటావా ప్లీజ్ అని అడుగుతుంది చాలా నీరసంగా జానకి. ఇప్పుడు వదిన్ని మహానుభావుడి దగ్గర తీసుకుని వెళ్తే ఇంకా బాధపడతాడు, అవసరం లేదు, వదిన్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను అనుకుంటూ వదిన అది అభి సార్ బాగానే ఉన్నారు, నీకే హెల్త్ బాగాలేదు కదా, మనం ఇంటికి వెళ్ళి నువ్వు డైలీ చెకప్ చేయించుకుని హాస్పిటల్కి వెళ్దామని చెప్పి జానకి మరో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫేస్ క్లియర్ చేసేసి జానకిని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది హాస్పిటల్లో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కశ్యప్. ఆంటీ అంకుల్కి ఏమైంది, ఎలా ఉన్నారు అని ఆయాసపడుతూ ఐసీయూ వైపు చూస్తూ అడిగాడు కశ్యప్. ఇంకా డాక్టర్స్ బయటికి రాలేదురా, నాకు చాలా భయంగా ఉంది అంటూ కౌసల్య అనగానే అంకుల్కి ఏం కాదంటీ, మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఆమెని చైర్లో కూర్చోబెట్టి జ్యూస్ తాగించి
డాక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు కశ్యప్. ఇంతలో డాక్టర్స్ అక్కడికి రావడంతో కౌసల్ని చూసి తన క్యాబిన్‌కి రమ్మని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. భయంగా కౌసల్య అలాగే కశ్యప్‌ని పట్టుకొని ఉంటే, ఆంటీ మీరేమీ భయపడకండి. నేను వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడేసి వస్తాను అని కౌశల్యని వదిలి కశ్యప్ డాక్టర్ రూమ్‌కి వెళ్తాడు. హలో డాక్టర్. హాయ్ మిస్టర్ కశ్యప్. అంకుల్ సిట్యుయేషన్ ఏంటి డాక్టర్ అని అడిగాడు. ఓవర్ థింకింగ్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని చెప్తారు డాక్టర్. కథ ఇంకా ఉంది. మరి అభి తన మెడలో తాళి తీయలేదని జానకికి తెలుస్తుందా? అది తనకి తెలియకుండానే జరిగిపోయిందని, ఇందులో అభి తప్పు లేదని జానకి అర్థం చేసుకుంటుందా? అభిని చూస్తుంటే ఇదంతా కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మరి జానకి మెడలో తాళి లేకపోవడం వల్ల అభి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరొక పక్క ధనుంజయ్ గారు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరి వీళ్ళందరి జీవితం ఏ మలుపు తిరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.